జై శ్రీరామ్. శ్రీరామ కథ 26వ భాగం. మూలం వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మక. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మందర తీసుకోకుండా విసిరేసి ఇలా అన్నది, మూర్ఖురాల, నేను చెప్పింది నీకు అర్థం అవ్వటం లేదు. అందుచేత నువ్వు పాముని కౌగిలించుకొని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడు ఒక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజు పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అంది. వాస్తవానికన్నా చెప్పుడు మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి. అసలు దశరథుడు అన్నాడు, రాముడు అడగలేదు పట్టాభిషేకం గురించి. చేసుకొని అందులో ఏముంది, రాముడు పరిపాలన చేసిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయింది చాలా తేలిగ్గా. అప్పుడు మందర, పిచ్చిదానా, నీకు అర్థం కావటం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజు పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకు ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడికి తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలను తీసేయాలి. అప్పుడే ఆ చెట్టుని నరకగలం. అలాగే భరతుడిని తీసేయాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసేయాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజు పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైనవాడు. ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజు తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద కూడా ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండటానికి భరతుడిని రాజ్యం నుంచి పంపించేశాడు రాముడు. రాముడు పంపించాడా అండి భరతుడిని? భరతుడు తన మేనమామతో వెళ్ళాడు. రాముడు రోజు పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు. కావున భరతుణ్ణి అయోధ్యకి రాకముందే మట్టు పెట్టేస్తాడు. అందుకని కైకా, నా మాట విని నీ కొడుకుని అయోధ్యకు రానివ్వమాక. అటునుంచి అటు అరణ్యాలకి పారిపోమని చెప్పు. ఎంత గొప్పగా అల్లిందో చూడండి కథ మందర. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంకా రాజ్యంలోకి తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. ఇన్నాళ్ళు అందగత్తెనని అహంకారంతో భర్తని కొంగునముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు, కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నం కోసం రోజు కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి దండాలు పెట్టాలి అని మందర కైకతో అంది. అసలు ఎంత చేసిందో చూడండి, అతిశయంగా చెప్పిందో. మందర చెప్పిన ఈ మాటలు విని కైకేయి మనసులో దురాలోచన ప్రవేశించింది. ఎవరికైనా ప్రవేశిస్తుంది. అలా నీ కొడుకు అడవికి పోతాడు, నువ్వేమో దాసివి అవుతావు అంటేను. ఆమె వెంటనే మందరతో, నేను నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు అని అడిగింది. అప్పుడు వాళ్ళ బుర్రకి పన్నుండదు, ఆలోచించలేరు కాబట్టి దాసీదైన మందరని అడిగింది. అప్పుడు మందర ఏమి చెప్పిందంటే, నీ రాముడు తన గుణముల చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముణ్ణి 14 సంవత్సరాలు జటలు కట్టుకుని, నారచీరలు కట్టుకుని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళటం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చుని ప్రజలందరిలోనూ
మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. ఆ తర్వాత రాముడు తిరిగొచ్చినా తనకు ఎదురు తిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపటం, నీ కొడుక్కి పట్టాభిషేకం చెయ్యటం, ఈ 2 వరాలని అడుగు అని చెప్పింది. మందర, నా కొడుక్కి యువరాజు పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయి మందరని అడిగింది. ఇప్పుడు ఆ మందర, నీకు తెలియదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నాం. ఒకనాడు ఇంద్రుడికి వైజయంతి నగరం తిమిధ్వజుడు శంబరాసురుడితో అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసిన నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తని రక్షించుకోవడం కోసం సారథ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సెద తీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళీ దాడి చేయగా నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకుని మళ్ళీ వేరొక చోటుకి తీసుకెళ్ళావు. అలా 2 సార్లు రక్షించటం వల్ల దశరథుడు నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకోమన్నావు. అప్పుడు నీకు కోరికలేవి లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతున్నానన్నావు. నువ్వు మర్చిపోయావేమో ఈ విషయాలన్నీ నాకు నువ్వే చెప్పావు. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడ్డ దశరథుడు మాట తప్పడు అని చెప్పింది. ఈ మాటలు విన్న కైకేయి పరమ సంతోషంతో, ఓ మందర, నువ్వు గూనితో వంగి తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. చూసారా, అందం అనేది సృష్టిలో లేదు, మన దృష్టిలో ఉంది. ఆ గూనితో వంగి వంగి మాట్లాడుతున్న మందర గాలికి ఊగుతున్న తామర పువ్వులా కనబడింది కైకేయికి. భరతుడి పట్టాభిషేకం కాగానే నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తాను, బంగారం బొట్టు చేయిస్తాను. రాజుల బుర్రలో ఎన్ని ఆలోచనలు తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి అంది. అప్పుడు ఆ మందర, నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టు చీర అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకుని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకు నువ్వు లొంగిపోకు. మంకు పట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలది అని అంది. అయితే నేను కోపగృహానికి వెళ్తున్నాను, వస్తే ఆనందంతో వస్తాను, లేదా నా శవమే వస్తుంది అని కైకేయి అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది. సశేషం. వ్యాఖ్యాత మీనా.